తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐబొమ్మ రవికి ఇవాళ నాంపల్లి కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. ఎందుకో తెలుసా? పైరసీ వెబ్సైట్ నడిపిన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతడి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అతడి పైన ఇప్పటి వరకు 5 కేసులు నమోదయ్యాయి. ఈ 5 కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవికి బెయిల్ నిరాకరించింది కోర్టు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఉన్న 5 కేసుల్లో ఏ ఒక్క కేసులో కూడా ఇవాళ అతనికి బెయిల్ రాలేదు. ఈ 5 కేసుల్లో ఇవ్వాలని రవి తన అడ్వకేట్ల ద్వారా కోర్టును ఆశ్రయిస్తే ఈ 5 కేసుల్లో ఏ ఒక్కదాన్ని కూడా నాంపల్లి కోర్టు ఏ ఒక్క కేసులో కూడా ఇవ్వకుండా కొట్టివేసింది. ఎందుకంటే పోలీసులు ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలే రవికి బెయిల్ రాకుండా చేస్తున్నాయి. చాలామంది రవికి సంబంధించిన లాయర్లు వారంలో బయటికి తెస్తాం, 10 రోజుల్లో బయటికి తెస్తాం, అదెంత పని కాదు, ఇది చిన్న పిట్టి కేసు అని చెప్పారు. కానీ బట్ ఇక్కడ వాస్తవంగా అలా జరగడం లేదు. ఎందుకంటే కస్టడీ రిపోర్ట్ అనేది కేసులో కీలకం. ఈ పోలీస్ కస్టడీలో రవి వాంగ్మూలాన్ని పోలీసులు డిసెంబర్ 31న నాంపల్లి కోర్టుకు అందించారు. అందులో ఒక కీలకమైన అంశాలు కొన్ని పొందుపరిచారు. ఐబొమ్మ రవి 2 రకాలుగా సినిమా ప్రింట్లను కొనుగోలు చేశాడు. నార్మల్ ప్రింట్కు $100, హెచ్డి ప్రింట్కు $200 చెల్లించిన ప్రూఫ్లు, పేమెంట్ చేసినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళు నాంపల్లి కోర్టుకి ఇవ్వడం జరిగింది. అలాగే రవికి సంబంధించిన 7 ఖాతాలను పోలీసులు గుర్తించారు. వాటిలో 13.40 అంటే 13,40,00,000 రూపాయలు నగదు ఉన్న విషయాన్ని కూడా విత్ ప్రూఫ్ పోలీసులు కోర్టుకు అందజేయడం జరిగింది. అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన యాడ్ మనీ ఏదైతే ఉందో 1,78,00,000 రూపాయలను దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా పకడ్బందీగా పోలీసులు నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. అంతేకాకుండా ఒక కొత్త విషయం కూడా ఈ పోలీసు ఇంట్రాగేషన్లో తేలింది. అదేంటంటే ఐబొమ్మ రవికి వాళ్ళ ఫ్యామిలీతో ఇంతవరకు ఎవరితో సంబంధాలు లేవని అంటున్న తరుణంలో వాళ్ళ సొంత సోదరి ఎవరైతే వాళ్ళ సిస్టర్ చంద్రిక అనే ఆమెకు ఇప్పటి వరకు ఐబొమ్మ రవి 90 లక్షల రూపాయలు నగదు పంపిన విషయాన్ని కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రూఫ్గా పెట్టడం వల్ల పోలీసులు ఐబొమ్మ రవి కేసులో ఎలాంటి బెయిల్ ఇవ్వడానికి వీలు కాదనేది ఉంది. అంతకంటే కీలకంగా ఏంటంటే ఐబొమ్మ రవి ఇప్పటికే విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నాడు, విదేశీ పాస్పోర్ట్లు కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి అతను ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆ పాస్పోర్ట్ల ఆధారం చేసుకుని పారిపోవడానికి అవకాశం ఉందని కూడా పోలీసులు గట్టిగా వాదించడం జరిగింది. దీంతో కోర్టు కూడా ఏకీభవించి ఈ ఐబొమ్మ రవి 5 కేసుల్లో ఏ ఒక్క కేసులో కూడా బెయిల్ ఇవ్వకుండా కొట్టేసింది.